హైదరాబాద్లో దారుణం జరిగింది. వనస్థలిపురంలోని అనూష మెటర్నిటీ ఆసుపత్రిలో ఒక యువతికి అబార్షన్ వికటించింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది. ప్రేమ పేరుతో హారిక అనే యువతిని మోసం చేశాడు ఆమె ప్రియుడు మధు. 5 నెలల గర్భవతైన హారికను అనూష మెటర్నిటీ హాస్పిటల్లో గర్భం తొలగించడానికి 20,000 రూపాయలు చెల్లించాడు ఆమె ప్రియుడు మధు. దీంతో అబార్షన్ వికటించి హారిక చనిపోయింది. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనూష మెటర్నిటీ ఆసుపత్రి డాక్టర్ గిరిజారాణి, హారిక ప్రియుడు మధును అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో దారుణం జరిగింది. వనస్థలిపురంలోని అనూష మెటర్నిటీ ఆసుపత్రిలో ఒక యువతికి అబార్షన్ వికటించింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది. ప్రేమ పేరుతో హారిక అనే యువతిని మోసం చేశాడు ఆమె ప్రియుడు మధు. 5 నెలల గర్భవతి అయిన హారికకు అనూష మెటర్నిటీ ఆసుపత్రిలో గర్భం తొలగించుకునేందుకు 20,000 రూపాయలు చెల్లించాడు ఆమె ప్రియుడు మధు. దీంతో అబార్షన్ వికటించి హారిక చనిపోయింది. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనూష మెటర్నిటీ ఆసుపత్రి డాక్టర్ గిరిజారాణి, హారిక ప్రియుడు మధును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే కాసుల కోసం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఎంతకైనా దారుణానికైనా దిగుతున్నాయనే దానికి ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. వనస్థలిపురంలో జరిగిన అనూష మెటర్నిటీ సెంటర్ ఏదైతే ఉందో ఒక నిండు జీవితాన్ని బలి తీసుకుందనే చెప్పాలి. అంటే ప్రియుడు ప్రేమ పేరుతో ఇంతకాలం మోసం చేశాడు. మరోవైపు ఆమె 5 నెలల గర్భిణి తెలిసిన తర్వాత కూడా అబార్షన్ కి సిద్ధపడ్డాడు. అయితే దీన్ని ఒక వైద్యులు ఏదైతే పూర్తిగా పరిజ్ఞానం ఉన్న వైద్యులు సైతం దీన్ని 5 నెలల గర్భిణిని తీయడం కోసం సిద్ధపడ్డారు వనస్థలిపురం దీంట్లోన. తర్వాత ఆమెకు పూర్తిగా రక్తస్రావం జరగడంతో ఆమె ఇంకొక ఆసుపత్రికి తరలించారు దగ్గరగా ఉండడానికి. ఇప్పుడు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉస్మానియా మెడికల్ ఆసుపత్రిలో పెట్టారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే ఎంత 20,000కి అంటే డబ్బుల కోసం ఏదైనా చేస్తామనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఈ ఘటన కనిపిస్తుంది. అంటే 20,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చున్నట్లుగా చెప్తున్నారు. ఆమె పరిస్థితి అంటే సాధారణంగా ఇటువంటి మెడికల్ దాంట్లో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అబార్షన్ చేయకూడదు అనేది ఖచ్చితంగా నిబంధనలు చెప్తున్నాయి. ఇలా చేస్తే ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉన్నాయని చెప్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో 3 నెలల లోపు ఏవైనా టెస్టులు చేసినా అంటే ఆడమగానే టెస్టులు చేసినా సరే కఠినమైన శిక్షలు ఉన్నాయనేది నిబంధనలు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 5 నెలల గర్భిణికి అబార్షన్ చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన దానిపైన, మరోవైపు ఆసుపత్రి చేసిన నిర్వాహకం పైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్ళిద్దరిని అంటే ఏదైతే ఈ అనూష ఆసుపత్రి డాక్టర్ గిరిజారాణి, మరోవైపు ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నారో మధు అనే వ్యక్తి, ఇతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు హారిక కుటుంబ సభ్యులకు తెలియకుండా చేసింది. అంటే అనేక కేసులు నమోదయ్యాయి. ఒకటి ఈ నిబంధనల విరుద్ధంగా అబార్షన్ చేయడం ఒకటి, తర్వాత ప్రాణాలు తీసిన ఘటన. మరోవైపు హారిక కుటుంబానికి ఏదైనా ఒక సర్జరీ లాంటి చేయాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేసి చేయాలి. ఖచ్చితంగా ఒక ప్రియుడు వచ్చి డబ్బులకి ఇవ్వడంతో ఈ చేయడం అనేది కూడా ఒక ఘోరంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు హారిక కుటుంబ సభ్యులకి కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నా తెలియజేయలేదని ఒక నేరంగా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ లాంటి సీరియస్ గా తీసుకుంటున్నాయి. IMA కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్లుగా కనిపిస్తోంది. ఏదైనా ఈ ప్రైవేట్ ఆసుపత్రులు, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న ఇటువంటి ఘోరాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని స్థానిక డిమాండ్ వ్యక్తం అవుతుంది. దీనిపైన సీరియస్ గా కేసులు నమోదు చేసి వీళ్ళపై కఠిన శిక్ష పడేలా చేయాలనేది వీళ్ళ డిమాండ్ వ్యక్తం అవుతోంది. రైట్ గణేష్. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. వనస్థలిపురంలోని అనూష మెటర్నిటీ ఆసుపత్రిలో ఒక యువతికి అబార్షన్ వికటించింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది.